ఎంతో రుచిగా, ఎంతో యమ్మీగా ఉండేటువంటి కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. అందరికీ తెలిసిందే. బట్ మా ఇంట్లో నేను ఎట్లా చేస్తాననేది మీతో షేర్ చేస్తాననమాట. చాలా సింపుల్‌గా చేస్తాను నేను. కొబ్బరికాయ, మామిడికాయ, పచ్చిమిర్చి ఈ విధంగా తీసుకున్నానండి ఈ సైజులో. మామిడికాయ మరీ పుల్లగా ఉందనుకోండి, దీంట్లో హాఫ్ వాడుకుంటే సరిపోతుంది మనకి. ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను అన్నిటిని. తర్వాత ఇంకా మిర్చిని ఇక్కడ నేను కొంచెం పండిని తీసుకున్నాను అనమాట. గ్రీన్ చిల్లీ కాకుండా. కలర్‌కి బావుంటుంది. ప్లస్ టేస్ట్ కూడా బావుంటుంది. ఇంకా బాణంలో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చిని వేపించేసుకున్నానండి. కింద మీన్ టైం కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాను అనమాట. కొంచెం ఇది హార్డ్ గా ఉంటుంది కాబట్టి చక్కగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సాఫ్ట్ మెటీరియల్ అంతా వేసుకుంటాం. పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ విధంగా కోర్స్ గా గ్రైండ్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఇంకా బాణంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని చక్కగా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేయడమేనండి. వైట్ రైస్ లో గానీ, టిఫిన్స్ లో గానీ చాలా బాగుంటుంది. ఇంకా వేడివేడి అన్నంలో ఇది వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.